హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మన ఇంట్లో ఉన్న మల్లె మొక్కలకు పూలు విరగబోయాలంటే ఏమేం టిప్స్ పాటించాలి, రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే కొన్ని టిప్స్ పాటిస్తే కనుక మల్లెపూలు చాలా చక్కగా చెట్టు నిండా విరగబూస్తాయండి. ఇక టిప్స్లోకి వెళ్ళిపోదామా? మొదటి టిప్ అండి, ముఖ్యంగా మల్లె మొక్క పెట్టాలంటే మీరు వర్షాకాలంలోనే పెట్టాలండి. వర్షాకాలం లేదా చలికాలం. ఎండాకాలం పెట్టినట్లయితే మనం ఎండ వేడికి మొక్క బతకడం చాలా కష్టమవుతుందండి. సో మీరు మల్లె మొక్క నాటేటప్పుడు మాత్రం ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇక మట్టి విషయానికి వస్తే ముఖ్యంగా ఒక వంతు ఎర్రమట్టి తీసుకున్నట్లయితే మరొక వంతు కోకోపీట్, ఇంకొక వంతు ఆవు పేడ లేదా వర్మి కంపోస్ట్ ఏదైనా సరే సమపాలల్లో కలిపి ఒకరోజు ఎండబెట్టి తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక రంధ్రమున్న కంటైనర్లో వేసి చక్కగా మనం మొక్కను నాటుకోవాలండి. ఈ రంధ్రం డ్రైనేజ్కి ఉపయోగపడుతుంది. మనం మొక్కకు నీళ్లు పోస్తూ ఉంటాం కదా, దానికి డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఉండాలండి ఆ కంటైనర్కి, లేకపోతే మొక్క సగంలోనే కుళ్ళిపోతుంది. మనం మల్లెపువ్వు మొక్క పెట్టిన నెల రోజుల తర్వాత నుంచి మనం ఇంట్లో తయారు చేసుకున్న ఎరువులన్నీ మొక్కకి ఇవ్వవచ్చండి. మొదటి టిప్ ఏంటంటే, మనం కోడిగుడ్డు పెంకులు పడేస్తూ ఉంటాం కదండి బయట, అవి పడేయకుండా వాటిని క్రష్ చేసి పౌడర్ లాగా తయారు చేసి మొక్క మొదట్లో వేసి మట్టితో కలిపి వేసినట్లయితే పోషకాలు మొక్కకు బాగా అంది పూలు విరగబూస్తాయండి. అలాగే ఇంకొక టిప్ ఏంటంటే, ఆవాలు ఉంటాయి కదండి, వాటిని ఒకరోజు ఎండబెట్టి వాటిని మిక్సీ పట్టి ఆ పొడిని మొక్క మొదలలో వేస్తూ ఉండాలండి. సో ఇలాంటి మన హోమ్ టిప్స్ని పాటిస్తూ మన ఇంట్లో ఉన్న మల్లె మొక్కకు పూలు బాగా వచ్చే విధంగా చేసుకోవచ్చండి. మీరు మొక్కల గురించి ఉన్న ఏ సందేహాలనైనా నివృత్తి చేసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టిప్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.